వెల్కమ్ టు ఐబీటీవీ. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. భారత రాజ్యాంగ నిర్మాతకు నివాళులు అర్పించేందుకు స్థానిక బీజేపీ నాయకులు సమకూరగా గురురాజు దేశాయ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి గౌరవ అభినందనం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన గురురాజు దేశాయ్ దేశంలో సామాజిక న్యాయం, సమానత్వం కోసం డాక్టర్ అంబేద్కర్ చేసిన కృషి అపూర్వమని అన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన అందించిన రాజ్యాంగ హక్కులు ప్రజాస్వామ్యానికి బలం చేకూర్చాయని చెప్పారు. సమాజంలో నిజమైన సమానత్వం నిలవాలంటే అంబేద్కర్ చూపిన మార్గంలో నడవడం ప్రతి భారత పౌరుడి బాధ్యతగా భావించాలన్నారు. ఆయన ఒక దళిత కులంలో పుట్టి అంటరానితనం అనే దాన్ని నిర్మూలించి మరి ఆయన గతంలో అంటే ఎన్నో సంవత్సరాల కిందట మరి ఆయన చేసిన కృషి వల్ల ఈరోజు అంటరానితనం లేకుండా ప్రతి ఒక్కరూ మరి బడుగు బలహీన వర్గాలు, దళితులు అయితేనేంటి, మరి చిన్న కులాలకు చెందిన చిన్న కులాల మతాలకు చెందిన వారైతేనేంటి, అందరూ కూడా ఈరోజు మరి సుఖశాంతులతో అందరూ సమానత్వంతో మంచి మంచి పదవులు కూడా చిన్న కుటుంబంలో వచ్చి పేదరికంలో వచ్చినా కూడా మరి ఇలాంటి రాజ్యాంగంలో మరి వాళ్ళ మంచి మంచి పదవులు, మంచి మంచి ఉద్యోగాలు, రిజర్వేషన్లు ఇవన్నీ మరి ఆయన చేసిన కృషి వల్ల మనకు ఇది సాధ్యమని చెప్పేసి ఈరోజు మనం ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము. అలాగే భారతీయ జనతా పార్టీ కూడా ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది, మహానుభావునికి నివాళులు అర్పించడం జరిగింది. మరి ఈ సందర్భంగా మరి ఇక్కడ కూడా అందరూ ఎమ్మిగనూరు నియోజకవర్గంలో కూడా కులమత విభేదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా మరి అంబేద్కర్ భావజావాలతో ఈరోజు మరి అందరూ కలిసికట్టుగా మన పనులు చేసుకుంటూ మరి ఆయన ఆశయాలను నిలబెట్టడానికి మనమంతా కృషి చేద్దామని చెప్పేసి ఈరోజు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఓకే అండి, జై హింద్. నర్దేశాయ్ అండి, బీజేపీ నాయకుడు.